హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే హర్యానా ఎన్నికల్లో ఒక అండర్ డాగ్గా ఉండి ఎన్నికల ప్రచారం బాధ్యత మొత్తం తన భుజాన్ని వేసుకొని ఒక భయంకరమైన వ్యతిరేకత కూడగట్టుకొని ఇంకా బీజేపీ ఓటమి లాంఛనమే, ఇంకా కాంగ్రెస్ గెలుపే మిగిలింది అన్న ఒక సంకట సిచ్యువేషన్ నుంచి బీజేపీ ఓటమి పక్కా అని అన్ని ప్రీ పోల్ సర్వేస్, ఎగ్జిట్ పోల్స్ చెప్పినా కానీ బీజేపీని గెలుపు తీరాలకి అంటే అంతకుముందు ఉన్న సంకీర్ణ ప్రభుత్వం నుంచి ఎటువంటి వేరే పార్టీల మద్దతు లేకుండా బీజేపీని తనకు తనుగా గవర్నమెంట్ ఫామ్ చేసే స్థితికి తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి నాయబ్ సింగ్ సైని. 1996లో ఒక కంప్యూటర్ ఆపరేటర్గా బీజేపీ స్టేట్ ఆఫీస్లో జాయిన్ అయిన వ్యక్తి 25 to 26 ఇయర్స్లో హర్యానా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగాడు. మధ్యలో కొన్నిసార్లు ఎమ్మెల్యేగా, మధ్యలో కొన్నిసార్లు ఎంపీగా, ఈయన ముఖ్యమంత్రి కాకముందు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఆయన. సో ఈ క్రమంలో 2019లో బీజేపీ కేంద్రంలో గెలిచింది, హర్యానాలో గెలిచిన తర్వాత రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి అప్పటికి హర్యానా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా రైతు వ్యతిరేకిగా ఒక ముద్ర వేసుకొని అప్పట్లో కేంద్రంలో బీజేపీ రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం కూడా రైతు వ్యతిరేకంగా ముద్ర వేసుకున్న తరుణంలో నుంచి జనరల్గా హర్యానా నుంచి ఎక్కువ మంది మనకు ఆర్మర్డ్ ఫోర్సెస్లో ఉంటారు. సో అలాంటి ఆర్మర్డ్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి అగ్నివీర్ స్కీమ్ తీసుకొచ్చి సైనికులలో కుటుంబాల నుంచి వ్యతిరేకత మూటగట్టుకొని హర్యానాలో గత 50 ఇయర్స్లో హైయెస్ట్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉందని చెప్పేసి నిరుద్యోగుల నుంచి ఒక వ్యతిరేకతను మూటగట్టుకొని ఇంకా బీజేపీ ఓటమి లాంఛనమే, బీజేపీ ఓటమిని హర్యానాలో ఎవరూ కాపాడలేరు బీజేపీని అని ఒక డైలమా, ఒక కార్నర్లో ఉన్నటువంటి బీజేపీకి ఒక రే ఆఫ్ హోప్లా కనిపించింది నాయబ్ సింగ్ సైని. కేంద్ర మంత్రిగా ఉన్నారు. 2023లో తప్పనిసరి పరిస్థితుల్లో మనోహర్ లాల్ ఖట్టర్ని దింపేసేసి ఈయన ముఖ్యమంత్రిగా చేశారు. ఈయన ముఖ్యమంత్రిగా అయిన నాటి నుంచి కొద్ది రోజులకే ఆల్మోస్ట్ లోక్సభ ఎన్నికలకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. పెద్దగా చేసేదానికి ఏం లేదు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్లో ఉన్నప్పుడు జనరల్గా గవర్నమెంట్ కొత్త స్కీమ్స్ ఇనిషియేషన్ కానీ, కొత్త స్కీమ్స్ కానీ, తాయిలాలు కానీ ప్రకటించేదానికి ఉండదు. ఈ క్రమంలో లోక్సభ ఎన్నికలు అయిపోయినాయి. బీజేపీ 10కి 10 అంతకుముందు లోక్సభ ఎన్నికల్లో సాధించినటువంటి హర్యానాలో కేవలం 6 స్థానాలకే పడిపోయింది. మనోహర్ లాల్ ఖట్టర్ ఫేస్ని హర్యానాలో ప్రాపర్గా చూపించలేని పరిస్థితి, ఎందుకంటే ఆయన మీద అంత తీవ్రమైన వ్యతిరేకత ఉంది. నరేంద్ర మోదీ చరిష్మా పడిపోయింది. నరేంద్ర మోదీ కూడా ఎన్నికల ర్యాలీలో ఎక్కువగా పార్టిసిపేట్ చేయలేని పరిస్థితి. సేమ్ ద కేస్ విత్ హోమ్ మినిస్టర్ అమిత్ షా. వీళ్ళందరూ బీజేపీ ప్రచారానికి కొంచెం దూరంగా ఉండి అంతకుముందు చేసినట్టు 2014లో అసెంబ్లీ ఎన్నికలప్పుడు నరేంద్ర మోడీ క్లోజ్ టు 10 to 15 ర్యాలీస్ కండక్ట్ చేశారు అసెంబ్లీ ఎన్నికల హర్యానాకి. 2019కి వచ్చేసరికి హార్లీ 7-8 మీటింగ్స్ కండక్ట్ చేశారు. ఈసారి ఈ అసెంబ్లీ ఎన్నికలకు హర్యానాలో 3 నుంచి 4 మీటింగులకే కన్ఫైన్ అయ్యారు నరేంద్ర మోడీ. ఎందుకంటే ఆయన మీద అంత వ్యతిరేకత ఉంది హర్యానాలో. నరేంద్ర మోదీ ఫేస్ చూసినా, మనోహర్ లాల్ ఖట్టర్ ఫేస్ చూసినా, లేకపోతే హోమ్ మినిస్టర్ అమిత్ షా ఫేస్ చూసినా ఓట్లు పడని పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్లో గెలిస్తే ఘనత పార్టీకి, ఓడితే బాధ్యత నాది అని ఆ గెలుపు ఓటముల బాధ్యతలు మొత్తాన్ని తన భుజాన్ని వేసుకొని ముందుకు నడిపించిన వ్యక్తి నాయబ్ సింగ్ సైని. సో ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత లోక్సభ ఎన్నికలు వచ్చాయి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్లో ఉంది. లోక్సభ ఎన్నికలు అయిన తర్వాత ఈయన రైతులకి ప్రధానంగా ఆ వ్యతిరేకతని తీసేదానికి గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీలకి గ్రాంట్స్ పెంచేశాడు. 5 లక్షల నుంచి ఆల్ ద వే 20-21 ల్యాక్స్కి పెంచి గ్రామీణ స్థాయిలో ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని మొదలుపెట్టాడు. హర్యానా ఎలక్షన్స్కి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చే ముందు నాటికి. తర్వాత మినిమం ఎలక్ట్రిసిటీ ఛార్జ్ని తగ్గించేశాడు. ఎంత పవర్ యూసేజ్ చేస్తే అంతవరకే బిల్ కట్టాలని ఒక కొత్త రూల్ని తీసుకొచ్చాడు. తర్వాత అగ్నివీర్లో పనిచేసి బయటకు వచ్చిన ఎవరైతే సోల్జర్స్ ఉంటారో 4 years టెన్యూర్ ముగించుకొని వాళ్ళకి లోకల్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యాక్టివిటీస్ని కల్పించి ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. తర్వాత ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ స్కీమ్స్ అన్నిటినీ ఇంటెన్సిఫై చేసేసాడు. ఇవే కాకుండా మనోహర్ లాల్ ఖట్టర్ టైంలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ రేట్ని కటైల్ చేసేదానికి నాయబ్ సింగ్ సైని సీఎం అయిన తర్వాత గవర్నమెంట్ జాబ్స్కి రిలేటెడ్గా టూ మెనీ నోటిఫికేషన్స్ ఇచ్చేసేసి అన్ఎంప్లాయీస్ నుంచి వచ్చే వ్యతిరేకతని చాలా వరకు తగ్గించుకోగలిగాడు. ఇదంతా ఒక ఎత్తు డెవలప్మెంటల్ ఆస్పెక్ట్. కానీ ఈయన ఓన్ కమ్యూనిటీ, సైనిక్ కమ్యూనిటీ ఏదైతే ఉందో అది ఓబీసీలో క్లోజ్ టు 8% ఉంది. కొన్ని ప్రాంతాల్లో
కురుక్షేత్ర తర్వాత మేవార్ ప్రాంతంలో చాలా బలంగా ఉన్నటువంటి ఈ కమ్యూనిటీ వన్ సైడెడ్గా కన్సాలిడేట్ చేసుకోగలిగారు 8%. అది కాకుండా వేరే ఓబీసీలు కూడా జాడ్స్ అంటే పడకపోవటం వల్ల ఈ ఓబీసీ కమ్యూనిటీ కంప్లీట్గా వన్ సైడెడ్గా కన్సాలిడేట్ అయిపోయింది. ఇంకా బీజేపీకి అనాది కాలంగా ఓటర్స్ ఉన్నటువంటి బ్రాహ్మణ బనియాలు కూడా ఆల్మోస్ట్ బీజేపీకి రాక్ సాలిడ్గా నించున్నారు. ఈ క్రమంలో ఒక పక్క కేంద్రంలో ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీని కానీ, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ని కానీ, లేకపోతే కేంద్ర హోంమంత్రిని కానీ ప్రచారానికి దూరంగా ఉంచి ఒంటి చేత్తో ప్రచారాన్ని తన మీద వేసుకొని ప్రచార పర్వం మొత్తాన్ని తన మీద తీసుకొని ముందుకు తీసుకెళ్లి బీజేపీని గెలుపు తీరాకు తెచ్చారు. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి అవ్వాలని కలలుగన్నటువంటి భూపీందర్ సింగ్ హూడా ఇతన్ని ఒక డమ్మీ సీఎంగాను, మనోహర్ లాల్ ఖట్టర్ యొక్క మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ యొక్క ఏజెంట్గాను, ఇతను ఓన్గా ఎలాంటి డెసిషన్స్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాడని పలుసని చేసి మాట్లాడినా దాని మీద ఎక్కడ ఈయన రియాక్ట్ అయ్యి మాట్లాడాలి నాయబ్ సింగ్ సైని. సో ఇలాంటి విమర్శలన్నింటినీ తనకు రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల ఈయన మీద ఇంకా సాఫ్ట్ ఇమేజ్ ప్రజల్లో పెరిగింది. దీనికి తోడు ఇంకొక అపవాదు మనోహర్ లాల్ ఖట్టర్ ఎవరికి చెప్తే వాళ్ళకే టికెట్లు ఇప్పిస్తున్నాడు ఈయనని చెప్పినా దీనికి కూడా ఈయన ఎప్పుడు కౌంటర్ చేసే ప్రయత్నం చేయలేదు. ఈ రకంగా బీజేపీ మీద ఎన్ని వ్యతిరేకతలున్నా కొన్ని డెవలప్మెంటల్ పనులతో, కొన్ని ఈయన సాఫ్ట్ స్పిన్ ఇమేజ్తో, కొన్ని ఈయన కమ్యూనిటీ పరమైన సంఖ్యాబలంతో వాటన్నిటిని నెగిటివ్స్ని కప్పిపుచ్చేసేసి బీజేపీని గెలుపు తీరాలకు తీసుకొచ్చాడు. ఈ క్రమంలో ఈయన సాఫ్ట్గా చాప కింద నీరులా ఈయన పని ఈయన చేసుకుంటా సెంట్రల్ లీడర్షిప్ని ఎక్కువ ఇన్వాల్వ్ కానివ్వకుండా ఈయనగా పని చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈ క్రమంలో ఇంకా బీజేపీ ఓటమిని ఎవరూ ఆపలేరు, ఓటమి పక్క అనేసి కాంగ్రెస్ వాళ్ళు మైక్రో మేనేజ్మెంట్ని పక్కకు పెట్టేసేసి గెలుపు ధీమాగా ఉండి రెబల్స్ని కర్టెల్ చేయడంలోనూ, రెబల్స్ని ఆపడంలోనూ బీజేపీ చాప కింద నీరులో ఎలా పనిచేసుకుంటూ వెళ్తుందో, సోషల్ ఇంజనీరింగ్ ఎంత బలంగా చేసుకుంటూ వెళ్తుందో అనే దాంట్లో పసిగట్టే దాంట్లో కాంగ్రెస్ లీడర్షిప్ మిజరబుల్గా ఫెయిల్ అయిపోయింది, పర్టికులర్లీ లోకల్ కాంగ్రెస్ లీడర్షిప్. ఇంకొకటి అక్కడ ఫ్రాక్షనలిజం, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఆ ఫ్రాక్షనలిజం కూడా బీజేపీకి ప్లస్ అయిపోయింది. వీళ్ళు గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరో చెప్పలేని పరిస్థితి, కానీ ఆల్రెడీ రెడీమేడ్ ముఖ్యమంత్రి బీజేపీ తరఫున ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఇంత నెగిటివ్ నుంచి ఓటమి పక్కా అనే స్టేజ్ నుంచి ల్యాండ్ స్లైడ్ హ్యాండ్సమ్ మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి వచ్చిందంటే అది కంప్లీట్గా అది వన్ మెన్ షో అనాలి. అది హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని యొక్క విక్టరీగానే చూడాల్సి ఉంటుంది తప్ప ఇందులో కేంద్ర ప్రభుత్వము, కేంద్రంలో ఉన్న బీజేపీ అని చెప్పేదానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే కేంద్రంలో ఉన్న నాయకత్వం మీద హర్యానాలో చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, కేంద్ర నాయకత్వం ఎక్కువగా ప్రచారానికి కూడా వెళ్ళాలి, ఎందుకంటే వీళ్ళు వెళ్తే నెగిటివ్ అవుతుందని వీళ్ళ క్లారిటీ ఉంది. సో ఈ క్రమంలో ఇది కంప్లీట్గా నాయబ్ సింగ్ సైని విజయంగా చూడాల్సి ఉంటుంది తప్ప కేంద్రం యొక్క బీజేపీ విజయంగా చూసేదానికి ఛాన్సే లేదు. ఎందుకంటే గెలిస్తే పార్టీ బాధ్యత అని ఆయన చాలా గౌరవంగా చెప్పారు, ఓడిపోతే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పారు. కానీ ఓడితే బాధ్యత అది సెంట్రల్ లీడర్షిప్ అయ్యేది. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళు చేసిన మిస్గవర్నెన్సు, మిస్ రూలింగ్ యొక్క పర్యవసానం అయి ఉండేది. కానీ గెలుపు మాత్రం ఖచ్చితంగా ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇది నాయబ్ సింగ్ సైని గెలుపుగానే చూడాలి తప్ప ఇది బీజేపీ గెలుపుగా చూసేదానికి ఆస్కారమే లేదు. థ్యాంక్ యూ.